యూట్యూబ్ ఛానల్. అండ్ నేను మైక్ పెట్టుకొని రెడీ అయ్యి వ్లాగ్ చేస్తున్నా. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసుంటారు కదా. సో వీఆర్ గోయింగ్ ఆన్ ఎ ట్రిప్ అనమాట, లోనావాల. అండ్ మేము ఎలా వెళ్తాం, బస్ అండ్ ఆల్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. వీ ప్లాన్ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో నేను షూట్ చేసి ఏంటి, సో మీరు కూడా ఇప్పుడు అక్టోబర్ దిస్ ద బెస్ట్ సీజన్ టు విజిట్ లోనావాల అండ్ మ్యారథాన్ కూడా అనమాట. సో వ్లాగ్స్ పోస్ట్ చేస్తుంటా. లెట్స్ గో. ఇప్పటికే ఆల్మోస్ట్ పీక్ టైం అయిపోయింది అనమాట. సో నేను జల్ రెడీ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. వేసుకోవాలి, వర్షం పడుతుంది అంతా చెప్తే అర్థం కాదు. ఫైనల్లీ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన అన్న ఆనందం ఒకటైతే, బయటికి రాగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి పోయినా ఇది ఏదో ఒకటి ఉంటుంది కదా నాకు అని అనుకున్నా. ఇంకా మేము ఏమనుకున్నాం, ఎల్బీ నగర్లోనే ఎక్కాలి బస్సు అని అనుకున్నాం. కానీ ఎక్కాల్సింది మియాపూర్లో. ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా టైం ఉంది అని చెప్పి సూపర్ మార్కెట్లో అయితే వెళ్ళి చూస్తున్నాం అనమాట. ఏమేమి తినాలి అని చెప్పి అన్నీ తీసుకున్నా, అన్నీ తినేవి. ఇంకా బస్సు ఎక్కడుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. కానీ మా బస్సు తప్ప వేరే బస్సులు అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా రోడ్ అవతల అక్కడ చూస్తే అక్కడ ఉందన్నమాట బస్సు. సో అక్కడ కాల్ చేస్తే వచ్చేస్తా భయ్యా టైంకి అని చెప్పిండు. మేము వెళ్తుంది మైత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనమాట. రేటింగ్ అండ్ ఆల్ అంతా మంచిగా ఉందని చెప్పి అప్ అండ్ డౌన్ మొత్తం బుక్ చేసుకున్నాం. అండ్ మియాపూర్లో మెట్రో టికెట్ అప్ అండ్ డౌన్ మొత్తం వాళ్ళే చూసుకున్నారనమాట. అండ్ 10:30కి అప్రాక్స్ అక్కడ ఆపిండు డిన్నర్ కోసం. ఇంకా డిన్నర్ చేసేసి పడుకున్నాం. జస్ట్ ఇట్లా కళ్ళు మూసి తెరిచే వరకు లోనావాలలో ఉన్నామా అని అనిపించింది, అంత ఫాస్ట్గా దింపేసిండు. ఇంకా అక్కడ ఆటో రిక్షాస్ అన్నీ లైన్గా ఉంటాయి అనమాట. సో మనం మాట్లాడుకోవాలి. సో రిసార్ట్ కోసం అని చెప్పి మేము మాట్లాడుకుందాం అనుకున్నాం. కానీ వాళ్ళు మొత్తం ప్యాకేజ్ లాగా అట్లా చెప్తే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి మంచిగా వెళ్దామని అనుకుంటే రిసార్ట్ వాడు లేదు, మీరు 11కి బుక్ చేసుకున్నారు కదా, మీరు అప్పుడే రావాలి అని చెప్పి చెప్పిండు. సో ఇంకా వేరే దగ్గర ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయినాం అనమాట వెళ్ళడానికి. అండ్ మేము ప్యాకేజ్లో మాట్లాడుకున్నాం 1 డేకి మొత్తం. సో పర్ హెడ్ వాళ్ళు 1000 రూపీస్ అలా ఛార్జ్ చేసినారు అనమాట. సో వర్త్ అనమాట. ఎందుకంటే అన్ని ప్లేసెస్ వాళ్ళే చూపిస్తారు, ఇంకా డే మొత్తం మనతోనే స్టే చేస్తారు కాబట్టి. సో ఆటో అంకులే మొత్తం అన్నీ మమ్మల్ని గైడ్ చేస్తున్నాడు. ఈ ప్లేస్ ఈ టైంకి వెళ్తే బాగుంటుంది, ఇంతసేపు ఉంటే బాగుంటుంది అని మంచిగా మాట్లాడాడు. అండ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇక్కడ చేసినాం అనమాట, బూషి డ్యామ్కి వెళ్ళే వేలోనే. సో ఇక్కడ మేము కుక్కల్ని చూసినాం. ఏంది ఇవి ఇంత పెద్దగా ఉన్నాయి అసలు, నేను ఫస్ట్ టైం చూసిన అనమాట. అంత దగ్గర నుంచి చూసి చాలా భయపడ్డా, వామ్మో ఇట్లున్నాయి ఏంది అని. సో బ్రేక్ఫాస్ట్ అయితే మేము అక్కడ స్పెషల్ వడాపావ్ ఇంకా మిసల్ పావ్ ఆర్డర్ చేసినాం. మిసల్ పావ్ ఏంటి డిఫరెంట్ ఉందని చెప్పి ఆర్డర్ చేసినాం. మళ్ళీ ఇంకోసారి తినొద్దు అనుకున్నాం. అట్లుంది, చూడ్డానికి బాగుంది కానీ అమ్మో టేస్ట్ మాత్రం చాలా ఘోరంగా ఉండే. అండ్ బూషి డ్యామ్కి అయితే ఏంది వాటర్ ఫుల్ ఉంటాయి అది అని చాలా ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ అక్కడ ఏం లేవు వాటర్, అసలు నార్మల్గా ఉండే. అండ్ ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఏంది ఈ వర్షం ఆగదా, ఇంకా రోజు మొత్తం ఇట్లా తడుచుకుంటూ వెళ్ళాలా అని అనుకున్నాం. కానీ అక్కడ బూషి డ్యామ్లో మాత్రమే వర్షం పడింది అనమాట. ఇంకా వేరే దగ్గర ఎక్కడ పడలేదు. సో చాలా చిల్ అయికుంటూ వెళ్ళినాం. ఇంకా మేము చాలా జాగ్రత్త కదా, సో అంబ్రెల్లాస్ తీసుకొని వెళ్ళాం అనమాట. ఎన్నో మంత్స్ తర్వాత ట్రిప్కి వెళ్ళినా కదా, సో అక్కడ వెదర్ ఆ నేచర్ ఫీల్ అవుతుంటే వావ్ అనిపించింది, చాలా ప్రశాంతంగా ఉండే. నెక్స్ట్ ఇంకా లయన్ పాయింట్, టైగర్ పాయింట్కి వెళ్ళినాం. మేము ఒకటే పాయింట్ దగ్గర ఎంతో గంటలు అక్కడే టైం స్పెండ్ చేసినాం అనమాట. ఎందుకంటే అన్ని వ్యూ పాయింట్స్ అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి అండ్ మబ్బులు లేకుండా క్లియర్ ఉందని. ఇంకా లయన్ పాయింట్, టైగర్ పాయింట్ అయిపోయాక వెళ్ళే దారిలోనే ఈ పార్క్ ఉండే అనమాట. సో నార్మల్ మన ఇంటి దగ్గర ఉన్న పార్క్స్ ఎలానో అలానే ఉందనిపించింది నాకు. అంత గ్రేట్ స్పెషల్ అట్లా ఏం అనిపించలేదు. నార్మల్ చిన్నపిల్లలు ఆడుకోవచ్చు అట్లుంది. సో నేను కూడా చిన్నపిల్లనే కదా, సో నేను ఉయ్యాల ఆడుకుంటూ అట్లా మంచిగా చిన్నపిల్లలాగా కొంచెం ఆ ఫీల్లో ఉండే అనమాట. కాసేపు మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా ఛాన్స్ దొరికింది, ఎవ్వరు లేరు అన్నా కూడా ఇంకా ఫుల్ ఆడుకుంటూ కూర్చున్నాం. అట్లా ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసినాం. తర్వాత నెక్స్ట్ ఇంకా కండాలో పాయింట్కి వెళ్ళినాం అనమాట. ఇంకా అక్కడ ఆ వెదర్కి మంచిగా కార్న్ స్మెల్ ఎట్లా వస్తుంటే మనము ఫుడ్ ఆపుకోలేము కదా. సో ఇంకా కార్న్ చెప్పినాం అనమాట. ఫుల్ మసాలా అది వేసి. ఈ అంకుల్ మాత్రం ఫుల్ ఆ కట్అవుట్ అది ఆ హెయిర్ కలర్ చాలా బాగుండే. ఇక్కడ నుంచి కండాల పాయింట్ నుంచి అయితే రోడ్ అండ్ నేచర్ పాపా సూపర్ ఉండే. ఇంకా ఆ ఫీల్తో మేము తింటుండే సూపర్ అనిపించింది. ఇంకా అక్కడ నుంచి ఒక టెంపుల్ దగ్గరలో ఉంది అంటే ఆ టెంపుల్కి వెళ్ళినాం. ఇంకా టెంపుల్లో దర్శనం అయిపోయాక నెక్స్ట్ కండాల వ్యూ పాయింట్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది, ఈ ప్లేస్ నుంచి వెళ్ళి చూడండి అని చెప్తే వెళ్ళినాం అనమాట. అండ్ అక్కడ మాత్రం ఫుల్ కోతులు ఉన్నాయి, ఎక్కడ మీద పడతాయో అన్నట్టు అనిపించింది. ఫుల్ లైన్ గిట్లా మొత్తం అవి అసలు చెప్పద్దు, కౌంట్లెస్ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అర్థం కాలేదన్నమాట. నువ్వు ఒక కోతి అదొక కోతి అనుకుంటే జోకులు వేసుకున్నాం.
ఇంక అక్కడ నుంచి అంత క్లియర్గా అనిపించలేదని చెప్పి ఇంకా వేరే కొంచెం ముందుకు వెళ్ళినాక ఇంకా వేరే పాయింట్ నుంచి చూసినాం అనమాట. ఈ వ్యూ నుంచి అయితే అసలు క్లియర్గా అసలు మొత్తం వాటర్ ఫాల్ నీట్గా కనిపిస్తుంది, చూసినారా, చాలా బాగుండే. అక్కడ దగ్గరికి పోతే బాగుంటుంది కదా అని అనిపించింది నాకు, అట్లాంటి స్టంట్లు చేస్తేనే నచ్చుతుంది కదా. నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకా లేక్ పాయింట్కి వెళ్ళినాం అనమాట. ఇక్కడ బోటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇది చిన్న పాయింట్ అని చెప్పి ఇక్కడ చేయలే, వేరే దగ్గర చేస్తే బాగుంటుంది అని చెప్పి జస్ట్ అలా ఇట్లా లుక్ వేసి వచ్చేసినాం అనమాట. కండాల లేక్ చూసాక ఇంకా రిసార్ట్కి రిటర్న్ అయిపోయినాం. అండ్ లంచ్ బయట చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా రిసార్ట్లోనే మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారని రిసార్ట్లోనే తిన్నాం అనమాట. అండ్ ఫుడ్ మాత్రం క్రేజీ ఉండే. అండ్ ఈ రిసార్ట్ డీటెయిల్స్ నేను లాస్ట్లో చెప్తాను, మేము ఎక్కడ స్టే చేసాం అండ్ కాస్ట్ ఎంత ఏంటి అని చెప్పి. నెక్స్ట్ లోగట్ ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. వే మాత్రం వామ్మో ఏంది ఇట్లుంది అన్నట్టు అనుకున్నాం, కానీ ద వర్త్ ప్లేస్ అనమాట. కానీ మేము లంచ్ చేయకముందు వెళ్తే ద బెస్ట్ ఉంటుండే, ఎందుకంటే ఫుల్ అయిపోయింది అసలు ఎక్కడానికి. వామ్మో ఏంది ఇది, ఒక 20 స్టెప్స్ ఎక్కగానే ఇంకెప్పుడు వస్తుంది అన్నట్టు అనిపించింది నాకు. కానీ ఫాస్ట్గా వెళ్ళిపోయినా ఫస్ట్ అయితే, దాని తర్వాత మాత్రం ఎక్కడానికి ఓ మై గాడ్ ఎప్పుడు వస్తుంది అన్నట్టుండే. ఇంకా 50 స్టెప్స్ ఆల్మోస్ట్ అట్లా ఎక్కినాక అక్కడ టికెట్ కౌంటర్ ఉండే, ఇంకా అక్కడ టికెట్ తీసుకున్నామన్నమాట, 100 రూపీస్ టికెట్. సో అక్కడ టికెట్ తీసుకున్నప్పుడు అంకుల్ చెప్తుండు, జస్ట్ ఇంకా 1 అవరే అమ్మ, ఫాస్ట్గా వెళ్ళిపోండి అని అన్నాడు. ఏంది మేము ఇప్పుడే వచ్చినాం కదా అప్పుడే క్లోజ్ అయిపోతుందా, సరే అట్లనే అంటారులే అని అనుకున్నాం. కానీ నిజంగానే వాళ్ళు 5 o'clock వరకు క్లోజ్ చేస్తారు. అది పైకి వెళ్ళాక మాకు తెలిసింది. ఇంకా మెల్లగా అలా ఇలా ఐస పడుకుంటూ నా ఫస్ట్ మాత్రం పులిలాగా ఫాస్ట్గా ఎక్కేసిన, తర్వాత మెల్లగా పిల్లిలాగా ఎక్కుతున్నా, ఎప్పుడు వస్తుంది ఇంకా అని చెప్పి స్టెప్స్ కౌంట్ చేసుకుంటూ. ఇది హనుమాన్ దర్వాజా అనమాట, అందుకే ఇక్కడ కోతులన్నీ ఉన్నాయి అనుకుంటా. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం. అబ్బా అసలు ఇంత కష్టం పడినాం కదా ఎక్కడానికి, ఆ వ్యూ చూసాక వావ్ అనిపించింది అసలు. అన్ని వ్యూ పాయింట్స్ మొత్తం లోనావాలా అంతా క్లియర్గా కనిపించింది, చాలా ప్రశాంతంగా ఉండే. కానీ మేము మాత్రం జస్ట్ 5 minutes ఉన్నాం. కానీ లోగట్ ఫోర్ట్కి వెళ్ళాలి, అక్కడ మొత్తం చాలాసేపు టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మార్నింగ్ 11 కలా స్టార్ట్ అయిపోతే ఒక 1 hour పైకి వెళ్ళినా కూడా ఇంకా చాలా టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇంకా మెల్లగా దిగుకుంటూ వచ్చినాం. మాతో దిగుకుంటూనే వాళ్ళు కూడా ఒక్కొక్క గేట్ లాక్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. నెక్స్ట్ అయితే పావనాలకి స్టార్ట్ అయిపోయినాం. అండ్ వెళ్తున్న దారిలో ఈ రోడ్ చాలా డిఫరెంట్గా అనిపించింది. మనం మూవీస్లో చూస్తాం కదా అక్కడిక్కడ మౌంటైన్స్ లాగా అండ్ మధ్యలో రోడ్ అట్లా అనిపించింది, చాలా బాగుండే ఇక్కడ. అండ్ నాకు ఈ రోడ్ చూసినాక విక్రమార్కుడు సినిమా గుర్తొచ్చింది. ఆ మూవీలో కూడా ఇలా పక్కన హిల్స్ ఉండి రోడ్ అలా ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ లాస్ట్కి అయితే పావనాలకి రీచ్ అయిపోయినాం. అండ్ ఇక్కడ బోటింగ్ చేద్దామని అనుకున్నాం, కానీ అక్కడ వాళ్ళు లిమిటెడ్ 15 people ఉండాలి, 10 people గ్యాంగ్ ఉండాలి అన్నట్టు అన్నారు. కానీ మేము అంత గ్యాంగ్తో వెళ్ళలేదు. సో వాళ్ళ దాంట్లో కలిసిద్దాం అనుకున్నా కూడా వాళ్ళు 15 people అయిపోయినారనమాట. జస్ట్ మేము వెళ్ళిన 1/2 hourకే మొత్తం చీకటి అయిపోయింది. అక్కడ జస్ట్ 6:30 అవుతుంది టైం, అయినా కూడా అంత చీకటి అయిపోయింది. అక్కడ కూడా రిసార్ట్ స్టే చేయడానికి ఉంది, కానీ మేము ఇంకా అక్కడ స్టే చేయలేదు, రిటర్న్ అయిపోయినాం అనమాట లోనావాలాకి. అండ్ అక్కడ చిక్కీ ఫేమస్ అనుకుంటా, మొత్తం అన్ని చిక్కీ షాప్సే ఉన్నాయి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేయడానికని బయటికి వచ్చినాం. అన్ని హోటల్ చూసినాం అనమాట లైన్గా. లాస్ట్కి అయితే సరే థాలీ తిందాంలే అని చెప్పి ఆర్డర్ చేసినాం. మంచిగా అన్నం పప్పు చారు తిందాం అనుకున్నా, కానీ వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ మాత్రం చాలా డిఫరెంట్ ఉన్నాయి, నాకే రివర్స్ కొట్టింది. మేమున్న రిసార్ట్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా, మీరు కూడా లోనావాలా వెళ్తే ఆ రిసార్ట్ మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ స్టే ట్యూన్ ఫర్ ది నెక్స్ట్ వ్లాగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, బాయ్.